కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి అమెరికాలో బాగా ఎక్కువ లేకపోతే జర్మనీలో బాగా ఎక్కువ. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, జర్మనీలో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ కాబట్టి సో ఫ్రీగా ఉంటుంది, ఉచితంగా ఉంటుంది. దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అమెరికాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ వచ్చేసరికి 30 lakhs ఉంటుంది. మనం జర్మనీలో తీసుకుంటే వచ్చేసరికి పబ్లిక్ యూనివర్సిటీ ఆన్ అన్ యావరేజ్ వచ్చేసరికి 2 లక్షలు ఉండొచ్చు మనకి. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకుంటే ఒక 18 లక్షల వరకు ఉండొచ్చు. చదువుకుంటూ పార్ట్ టైం ఎక్కడ బాగా చేయొచ్చు అంటే లీగల్గా చేయొచ్చు. అమెరికాలో చేయొచ్చా లేకపోతే జర్మనీలో చేయొచ్చా? సో జర్మనీలో చదువుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి లీగల్గా 20 hours per week చేసుకోవచ్చు. అదే వాళ్ళకి వెకేషన్స్ ఉన్నాయి, ఇంకో సమ్మర్ వెకేషన్ ఆర్ వింటర్ వెకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు 40 hours చేసుకోవచ్చు యాజ్ అ ఫుల్ టైం ఎంప్లాయీగా. మనం అమెరికాలో తీసుకుంటే స్టూడెంట్ వీసాగా వచ్చిన వాళ్ళు లేదా స్టడీ పర్పస్గా వచ్చిన వాళ్ళు లీగల్గా వాళ్ళు జాబ్ చేయడానికి ఉండదు పార్ట్ టైం. కాకపోతే మన వాళ్ళు చాలామంది ఇల్లీగల్గా పనిచేస్తుంటారు. దానివల్ల ఏంటంటే లోకలైట్స్ వాళ్ళంతా చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు.